మత మార్పిడిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఎస్సీ కులాలకు చెందిన వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారితే వారు తమ ఎస్సీ రిజర్వేషన్ హక్కులను కోల్పోతారని స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధంగా లభించే ఈ ప్రయోజనాలు కేవలం హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోని దళితులకు మాత్రమే పరిమితమని పేర్కొంది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదని వెల్లడించింది. ఎస్సీ రిజర్వేషన్లు అనేవి హిందూ సమాజంలోని అంటరానితనం, కుల వివక్ష వంటి సామాజిక రుగ్మతల ఆధారంగా కల్పించబడ్డాయని పేర్కొంది. క్రైస్తవం వంటి మతాల్లో ఇవి ఉనికిలో లేనందున మత మార్పిడి తర్వాత ఆ హక్కులను క్లెయిమ్ చేయడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.